హాయ్ అందరికీ. సో, నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళకి అండ్ నా సబ్స్క్రైబర్ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇది వచ్చి ఒక డే ఇన్ మై లైఫ్ వీడియో. సో, ఇది వచ్చి ఒక నార్మల్ డే, చాలా ఎక్స్ట్రాడినరీ డే అట్లా చెప్పము. సో, ఇది వచ్చి ఒక సాటర్డే యాక్చువల్లీ. సో, పొద్దున లేసి మా పాప, మా హస్బెండ్ ఇద్దరు వాటర్ వేస్తున్నారు. యాక్చువల్లీ మేము కొన్ని రోజుల ముందు ఊరికి వెళ్ళాము. సో, అప్పుడు ఈ ప్లాంట్స్ అన్నీ చాలా ఎండిపోయినాయి. సో, మళ్ళీ ఇది వాటర్ వేసి ఎట్లో బతుకు పెడతామని బతికిస్తున్నారు ఇద్దరు. యాక్చువల్లీ నేను ఒక మైక్రోవేవ్ కొన్నాను. సో, ఇట్స్ లైక్ మైక్రోవేవ్ కన్వెన్షన్ ఓవెన్ లాగా. సో, అది నేను కౌంటర్ టాప్ పైన ఒక ప్లేస్‌లో పెట్టాను. బట్ అది మొత్తం ఆక్యుపై అయింది మా కౌంటర్ టాప్‌ని. సో, అందువల్ల ఒక స్టాండ్ కొన్నాను ఒక 6 డేస్ ముందు. అది డెలివరీ అయ్యి 6 డేస్ అయింది. కానీ మేము ఇంకా ఓపెన్ చేయలేదు. ఎందుకంటే టైం దొరకలేదు. సో, ఈరోజు సాటర్డే కాబట్టి అది కొంచెం ఫ్రీగా ఉన్నామని ఇది ఓపెన్ చేసి ఫిక్స్ చేద్దాం అనుకున్నాము. సో, లైక్ పెళ్ళైన కొత్తలో మేము ఇట్లా సాటర్డే, సండే వస్తే ఎక్కడో ఒక చోట బయట వెళ్ళేది, అక్కడ ఏదో టైం స్పెండ్ చేసేదే ఉంటాము. కానీ ఇప్పుడైతే ఇంట్లో ఏదో ఒక వర్క్ ఉంటుంది. ఏదో ఒక రిపేర్ వర్కో, ఇట్లా ఇన్‌స్టాలేషన్ వర్క్ అట్లా మా సాటర్డే, సండే మొత్తం ఇట్లా అయిపోతుంది. ఇదే అడల్ట్‌హుడ్ అంటారో ఏమో, ఏమో. సో, మా హస్బెండ్‌కి ఇది ఇన్‌స్టాల్ చేసి అని చెప్పి నేను చాలా టైర్డ్ అయినాను. సో, నేనే స్టార్ట్ చేస్తాను. అప్పుడే వచ్చి జాయిన్ అయిపోతాడేమో అని. సో, అదే నేనే ఓపెన్ చేయడానికి స్టార్ట్ చేసినాను. యాక్చువల్లీ నాకు ఏమనిపిస్తుందంటే ఇట్లా లేడీస్ ఏమో ఒక పని ఉంటే ఆ పని చేసే వరకు వాళ్ళు ఆగరు. ఎట్లో ఒకటి అది చేసేద్దామని ఉంటారు. బట్ మెన్స్ ఏమో సరే ఓకే మనకు టైం దొరికితే చేద్దాము, మళ్ళీ చేద్దామని చాలా రిలాక్స్డ్‌గా చేస్తారేమో అనిపిస్తుంది. సో, ఎట్లో ఈరోజు ఇది ఫిక్స్ చేసేయాలి లేదంటే నాకు నిద్ర రాదు అట్లా నేను ఇది స్టార్ట్ చేశాను. సో, ఇది వచ్చి చాలా ఈజీ ప్రాసెసే ఇది ఇన్‌స్టాలేషన్. వాళ్ళు ఒక పేపర్ లాగా ఇచ్చినారు. మళ్ళీ కొన్ని టూల్స్ కూడా ఇచ్చినారు. అండ్ ఇట్లా వుడ్స్, గ్రిల్స్ అవి అన్నీ ఇచ్చినారు. సో, ఒక హార్డ్లీ నాకు తెలిసి ఒక 15-20 మినిట్సే అయితాయి ఇది ఇన్‌స్టాల్ చేసేది. బట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ఇది అమెజాన్‌లోనే కొన్నాను. సో, ఇది మళ్ళీ నా హస్బెండ్ వచ్చి జాయిన్ అయినారు. ఓకే నేను చేస్తాను అని హమ్మయ్య అని నాకు కూడా హ్యాపీ అయిపోయింది. సో, ఇట్లా ఫిట్టింగ్, ఇట్లా ఇన్‌స్టాలేషన్ వర్క్ అని నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఏదో కొంచెం టైం పాస్ లాగా అయిపోతాయని నేను కూడా మా హస్బెండ్‌తో అది ఫిక్సింగ్, ఆ స్క్రూలు పెట్టేది అవి అన్నీ చేస్తున్నాము. సో, మధ్యలో ఓకే టైం అయింది అని నేను లంచ్ కూడా ప్యారల్‌గా చేద్దామని నేను మధ్యలో వెళ్ళిపోయినాను. ఇక్కడ చూసారా మా పాప ఈ స్పూన్స్ అన్నీ ఒక్కొక్కటిగా అరేంజ్ చేసి ఇట్లా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్‌లో ఏదో ఒకటి చేస్తుంది. సో, మళ్ళీ మధ్యలో కన్‌ఫ్యూజ్ అయ్యి ఏదో మళ్ళీ అరేంజ్ చేసి ఆమె పాటుకి ఏదో ఆడుకుంటుంది మనల్ని డిస్టర్బ్ చేయకుండా. సో, ఇది నేను చెప్పాను కదా ఇట్లా నేను సైజ్ యాక్చువల్లీ ఓవెన్ సైజ్ వచ్చి కొంచెం పెద్దగా ఉంది. బట్ దీని సైజ్ వచ్చి కొంచెం చిన్నగా ఉంది. బట్ నేను రివ్యూస్ అన్నీ చూసినప్పుడు ఇది ఫిట్ అవుతాయి. ఓవెన్‌కి వెనక ఒక స్మాల్ ప్లేస్ ఉంటాయి కదా, అది మీరు లైక్ గోడకి అట్లా పెట్టుకోవచ్చు అని కొంతమంది పెట్టినారు. సరే ఓకే ట్రై చేద్దాము. సరే రివ్యూస్ చూసి మళ్ళీ బాలేదంటే మనం రిటర్న్ చేసుకోవచ్చు ఒక 10 డేస్‌లో అని చేసినాము. బట్ ఇది ఫిక్స్ చేసినప్పుడే ఆలోచించినాము. ఇది ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ చేయాలైతే ఇవి అన్నీ డిస్మాంటిల్ చేయాలి కదా, అది ఎట్లా అని. సో, ఇక్కడే నేను పెట్టుకున్నాను ఓవెన్. ఇప్పుడు చూసారా నాకు ఎంత ఆల్రెడీ చిన్న ప్లేస్, దీంట్లో ఇంత చిన్న ప్లేస్‌లో ఇది కూడా ఉంటాయంటే చాలా కష్టమని. సో, కొన్ని యాక్చువల్లీ 2 డేస్ అయింది. దాని లోపల దానికి ఎట్లా డస్ట్ పడింది అని నాకు అర్థం కాలేదు. ఓకే అని నేను కొంచెం క్లీన్ చేసినాను. సో ఆల్మోస్ట్ ఈ ఫిక్సింగ్ అన్నీ అయిపోయింది. సో, నేను కొంచెం వంట చేసి వెళ్దాము, లంచ్‌కి ఏదైనా సింపుల్‌గా చేద్దామని నేను చపాతీ అండ్ పన్నీర్ కర్రీ చేద్దాం అనుకున్నాను. సో, పన్నీర్ వచ్చి నేను ఒక వీడియో చూసినాను. దాన్ని చూసి ట్రై చేస్తున్నాను. కానీ ఎట్లా వస్తాయని నాకు తెలీదు. సో, ఈ పన్నీర్ వచ్చి నేనే ఇంట్లో చేసినాను. సో, చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉందని. సో, మనం యాక్చువల్లీ ఇట్లా సాఫ్ట్‌గా పన్నీర్ తినేసి మళ్ళీ షాప్‌లో కొన్ని తిన్నప్పుడు ఎందుకు ఇట్లా గట్టిగా ఉంది అనిపిస్తుంది. సో, దీనికి ఫస్ట్ హోల్స్ వేసుకున్నాను. ఇట్లా ఫోర్క్‌లో ఇట్లా అక్కడక్కడ కొంచెం హోల్స్ లాగా వేసుకొని సో, మసాలా అవి అన్నీ కలుపుదాం అనుకున్నాము.
సో అన్నిటికి ఇట్లా హోల్స్ వేసిన తర్వాత మనం కొంచెం పెరుగు వేయాలి. దెన్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. జనరల్లీ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లోనే తీసుకుంటాము. సో ఇది నేను కొంచెం రోజుల ముందు ఊరికి వెళ్ళామన్నాను కదా! సో అందువల్ల ఇది షాప్‌లో కొన్నాను. సో దాని తర్వాత కొంచెం కారం పొడి అండ్ మిరియాల పొడి అండ్ కొంచెం లెమన్ అండ్ గరం మసాలా కొంచెం వేసుకున్నాను. సో వేసిన తర్వాత ఇది మ్యారినేట్ చేయడానికి కొంచెంసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. సో ఇట్లా జింజర్ గార్లిక్ పేస్ట్ యాక్చువల్లీ మా అమ్మ చూస్తారంటే షాప్‌లో కొన్ని ఎవరైనా యూజ్ చేస్తారా జింజర్ గార్లిక్ పేస్ట్? ఇంట్లో చేసుకోవచ్చు కదా అని నన్ను తిడతారు. సో పర్లేదు ఎప్పుడో కదా అని కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను. సో దాని తర్వాత ఆయిల్ వేసి కొంచెం ఇట్లా డ్రై స్పైసెస్ కొంచెం పెప్పర్, సినమన్ అవి అన్నీ వేసిన తర్వాత ఈ పన్నీర్ నేను ఫ్రిడ్జ్‌లో పెట్టాను కదా! ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టే కంటే నేను ఫ్రీజర్‌లో పెట్టేసినాను. అది చాలా ఐస్ లాగా అయిపోయింది. ఇది మెల్ట్ చేయడానికి ఒక 10 మినిట్స్ అయింది. నార్మల్‌గా రెసిపీ వచ్చి చాలా 10 మినిట్స్ రెసిపీయే. కానీ నేను 10 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ చేసినానంటే ఈ ఐస్ పెట్టి అట్లా చేస్తానికి. సో ఇది దాని తర్వాత కొంచెం చిల్లీ వేసేసి అంతే మూత పెట్టాలి. సో ఇది చాలా సింపుల్ రెసిపీ. సో ఈరోజు వర్క్ ఉంది అని ఇట్లా చేసుకున్నాను నేను 10 మినిట్స్ రెసిపీ అని. సో దాని తర్వాత నేను ఇక్కడ కొన్ని ప్లేస్‌లో ఒక స్టాండ్ పెట్టి నాకు ఎక్స్ట్రాస్ ఉన్నాయని ఇట్లా పెట్టుకున్నాను. సో అవి అన్నీ తీసిన తర్వాత ఇక్కడ కొంచెం క్లీన్ చేసేసి ఆ స్టాండ్ పెట్టుకున్నాము. సో పెట్టిన తర్వాత ఓకే. నాకు కొంచెం హ్యాపీ అయింది. హ్యాపీ కాబట్టి కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకే పడుతుంది మనకి ఇక్కడ అని. సో ఈ ఓవెన్ పెట్టిన తర్వాత యాక్చువల్లీ పోతుంది. బట్ ఎందుకు ఈ ఆ సైజు డిఫరెంట్‌గా ఉంది అని నాకు తెలియట్లేదు. మేబీ కంపెనీ వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా డెప్త్ లైక్ లెంత్ అవి అన్నీ ఎక్స్ట్రా పెట్టినారో ఏమో నాకు అర్థం కాలేదు. బట్ రివ్యూస్‌లో చూసే ఇది నేను కొనుక్కున్నాను ఈ స్టాండ్. బట్ చాలా బాగా ఫిట్ అయింది. సో ఈ ఓవెన్‌కి ఇంకొకటి ప్రాబ్లమ్ ఏంటంటే ఆ సాకెట్ ఉన్నాయి కదా! అది చాలా పెద్దది ఉండాలి. సో మన ఇంట్లో మోస్ట్‌లీ చూసారంటే చిన్నదే ఉండింది. సో ఇక్కడ పెద్దది నేను మళ్ళీ అది మార్చినాను ఒక ఎలక్ట్రీషియన్ పిలిచి. సో ఇక్కడ దానికి అండ్ వైర్ కూడా చాలా చిన్నది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా కొనుక్కుంటారంటే ఇవి అన్నీ చూసుకోవాలి. బికాస్ మనం ఎక్కడ పెట్టాలి, ఎట్లా పడతాయని. బికాస్ వైర్ చిన్నది, అది మన సాకెట్‌లో పెట్టాలి. మళ్ళీ ఆ ప్లేస్ ఎక్కడ పెట్టాలి, స్టాండ్ ఎక్కడ పెట్టాలి అని మనం చూసుకోవాలి. అందుకే చెప్తున్నాను. సో నేను చెప్పాను కదా ఇట్లా వెనక మాత్రం అది విండోలాగా ఉన్నాయి కదా! అది కొంచెం బయట వచ్చినాయి. బట్ దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్. మేబీ కంపెనీ వాళ్ళ ఆ మెజర్మెంట్స్ కూడా మనకు కలిపి అది మెన్షన్ చేసినారు. అందువల్ల ఎవరైనా ఇది సేమ్ మోడల్ కొనుక్కుంటే మీరు ధైర్యంగా ఈ స్టాండ్ కొనుక్కోవచ్చు. బికాస్ ఇట్ ఇస్ ఫిట్టింగ్. సో మనం ఈ ఆ మెజర్మెంట్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఈ స్టాండ్ కరెక్ట్గా కొనచ్చు. నేను ఈ స్టాండ్ ఈ ఓవెన్ డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొనుక్కోండి. సో ఇది ఫైనల్గా మేము ఫిట్ చేసిన తర్వాత వెనక సైడ్ ఇది అండ్ ముందు సైడ్ ఆల్రెడీ మీరు చూసారు కదా అది. సో సైడ్లో కొంచెం అక్కడ నేను మైక్రోవేవ్ ఓవెన్ పెట్టినాను కదా! సో అక్కడ కొంచెం డస్ట్ అయింది. అసలు నాకు అర్థం కాలేదు. పెట్టి 2 days అయింది. దాంట్లో ఇన్ని డస్ట్ ఎట్లా వచ్చినాయి అని. సో ఇది కొంచెం పెట్టి ఇది క్లీన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నేను ఆ సైడ్ కొంచెం సర్దినాను. అవి అన్నీ ఇక్కడ పెట్టి సో లాస్ట్‌లో అన్నీ ఫిక్స్ అయింది అని నేను మా పాప హ్యాపీ అయ్యి క్లాప్స్ కొట్టుకున్నాము మాకు. సో ఓకే మనం చేసేసినాము అన్నీ అని. సో దీంట్లో ఇంకా కొంచెం ప్లేసెస్ ఉన్నాయి కదా! సో దాంట్లో నేను ఆల్రెడీ ఇంట్లో ఏమైనా ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా! పెద్ద పెద్ద గిన్నెలు అవి అన్నీ అక్కడ అరేంజ్ చేసుకున్నాను. సో పెట్టిన తర్వాత ఇట్లా అయింది కిచెన్. ఇప్పుడే నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఇట్లా ప్లేస్ చూసినప్పుడు. ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా చిన్న కిచెన్. దీంట్లో మళ్ళీ ఓవెన్ పెట్టి నేను చాలా కంజెస్టెడ్ చేసినాను అని నాకు ఒక 2-3 డేస్‌గా కొంచెం సాడ్‌గా ఉన్నాను. సో ఇట్లా పెట్టిన తర్వాత మనకి హ్యాపీ అయింది. సో కమింగ్ టు మై పన్నీర్ అది సైడ్‌లో బాయిల్ అవుతూనే ఉన్నాయి. సో 10 మినిట్స్‌లో పర్ఫెక్ట్గా చేసి అది అయిపోయింది. నేనే 10 మినిట్స్ అని 30 మినిట్స్ పెట్టినాను ఆ ఐస్ మెల్ట్ చేయడానికి.
అండ్ ఇది కూడా రెడీ అయిన తర్వాత నేను లాస్ట్లో కొంచెం చపాతీ వేసుకున్నాము. సో చపాతీ కోసం నేను పిండి కలిపినప్పుడు మా పాప వచ్చింది, నాకు కొంచెం ఇవ్వండి, నాకు కొంచెం ఇవ్వండి అని. సో ఇస్తే ఆమెకి సరిపోలేదు, మళ్ళీ ఆమె కూడా చేయాలి అని నాతో పాటు ఆమె కూడా కూర్చొని అమ్మ 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 నాకు కొంచెం ఇస్తావా అని అడుగుతూనే ఉంది సైడ్లో. సరే అని నేను ఇంకా ఒకటి ఒక అదే చపాతీ వేస్తారు కదా అది రుద్దేది, అది ఒకటి ఉంది అని ఆమె కొంచెం ఇచ్చేసి ఆమె సైడ్లో ఇట్లా చపాతీ సో ఆమె కొంచెం ఆడుకుంటుంది. సో ఎందుకో నన్ను డిస్టర్బ్ చేయలేదు కదా, నువ్వేమో ఆడుకో అని నేను వదిలేసినాను. మా పాపకైతే చపాతీ అంటే చాలా ఇష్టం. ఆమెకి 3 పూట మనం చపాతీ ఇస్తే కూడా హ్యాపీగా తింటుంది. చపాతీ అని వింటే కూడా ఆమె ఎక్కడి నుంచో పరిగెత్తి వస్తుంది. సో ఇది చూసారా, ఆమె సైడ్లో చపాతీ చేస్తుంది ఈ పెద్ద రుద్దేది అవి అన్నీ పెట్టుకొని. సో అది ఏదో ప్రొఫెషనల్గా చేసేలాగా ఆమె చేస్తుంది. సో ఫైనల్గా మేము ఆ రోజు లంచ్కి చపాతీ పన్నీర్ కొంచెం చేసుకున్నాము. ఎందుకంటే చాలా ఇది ఇన్స్టాలేషన్ వర్క్ అని కొంచెం ఇల్లు గజిబిజిగా ఉంది అని మేము ఇట్లా చపాతీ చేసుకున్నాము. ఇంతవరకు నా వీడియో చూసిన దానికి చాలా థ్యాంక్ యూ. నాతో వర్చువల్గా కనెక్ట్ అయింది దానికి కూడా చాలా థ్యాంక్ యూ. సో మళ్ళీ ఒక మంచి వీడియోలో చూద్దాం. బాయ్.